ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజుతో లెంట్ సీజన్ స్టార్ట్ అయిందని చెప్తూ ఉంటారు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం అంటూ ఉంటారు. మంచిదే. అయితే కొందరు ఆచార ప్రకారంగా చేస్తారు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రము చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని కూడా నేను తెలియజేస్తున్నాను. సరే, ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ లెంట్ అంటూ ఉంటాం కదా. లెంట్ అనేది ఇట్స్ అన్ ఆంగ్లో సాక్సికన్ వర్డ్. అది ఆంగ్లో సాక్సికన్ పదం అనమాట. లెంటు అంటే అర్థము చిగురించుట లేదా పగలగొట్టబడుట అనేటువంటి మీనింగ్ వస్తుంది. మరి దానికి సంఘానికి ఏంటండి సంబంధం అనేటువంటి మాటను చూస్తే, ఈ లెంట్ సీజన్లో ఈ 40 దినాల ఉపవాస దీక్షల్లో ఏం చేస్తారంటే, వాస్తవంగా వాక్యానుసారంగా మనం జీవించుకున్నట్టు అనుకుంటే దేవునికి దగ్గరగా జరగడం. అంటే సంఘమునకు ఒక ఆధ్యాత్మిక వసంతకాలం అని చెప్పచ్చు. దేవునికి దగ్గరగా జరగడం అంటే మన జీవిత వాస్తవాలని సిలువ వెలుగులో పరిశీలించుకుంటాం అన్నమాట. అంటే కేవలం ఇది 40 డేసేనా అంటే నో. మనము దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఎప్పటికప్పుడు ఆయనకి దగ్గరగా జరుగుతూ, ఆయన ఆనుకుంటూ మన జీవిత వాస్తవాలను ఆయన సిలువ వెలుగులో చెక్ చేసుకోవాలి. కొంతమందిని ఆచార ప్రకారంగా చేస్తారు, కానీ పిల్లరా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేయాలి. ఈ కాలంలో మోడుబారినటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిగురించాలి. అది దేవుని కోరిక కూడా. ఎప్పుడు జరుగుతుంది? సిలువకు మరింత దగ్గరగా జరిగినప్పుడు ఆధ్యాత్మిక నవవసంతాన్ని సంతరించుకుంటూ ఉంటాం. కొన్ని అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు లేకపోలేదు, ఉన్నాయి. కొందరికేమో లెంటకాలం అంటే శుభకార్యాలకు సెలవండి అంటూ ఉంటారు. అంటే మేమేమి శుభకార్యాలు చేయమని చెప్పేసి. కానీ లెంటకాలం మరికొందరికైతే ఆధ్యాత్మిక వసంతకాలం. కొందరికి లెంటు అంటే డైట్ అండి అంటూ ఉంటారు. మరికొందరు ఏంటంటే జీవితంలో చాలా వరకు ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది, నన్ను నేను నలగొట్టుకునే అవకాశం ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. లెంట్ కాలం కొందరికి ప్రసంగించడానికి మంచి ఛాన్స్ అని ఆశించవచ్చు అనుకుంటారు. కొంతమంది లెంట్ కాలం కొంతమందికి ఏంటంటే ప్రసంగాలు వినటానికి ఆశించేటువంటి కాలం అన్నమాట. నేను క్రిటిసైజ్ చేయడానికి ఈ విషయాలు చెప్పట్లేదు పిల్లలు. మనము దేవుని సన్నిధిలో మన జీవితంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని చెక్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మనం చెక్ చేసుకోవాలి పిల్లలు. ఈ లెంట్ సీజన్లో చాలా కొంతమంది పొదుపు చేస్తూ ఉంటారు. కానీ పిల్లరా, మనం జీవితంలో ఆర్థిక కాలం కాదు కానీ ఆధ్యాత్మిక కాలంగా మనం చూసుకోవాలి. కొంతమంది ఈ లెంట్ సీజన్లో ఈ 40 డేస్లోనే సిలువని మెడలో ధరిస్తూ ఉంటారు. నేను ఏమంటానంటే, మొదటి నుంచి పిల్లరా, ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటాం కాదు, ప్రభు యొక్క శ్రమలలో పాలిభాగస్థులం కావాలి, పాలివారం అవ్వాలి. పిల్ల కేవలం జ్ఞాపకం చేసుకుంటే ఉంది. బయట వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, యేసు ప్రభు సిలువలో చాలా శ్రమ పొందాడు అనేటువంటి మాట చెప్తుంటారు. ఇది జ్ఞాపకానికి పరిమితం కాకూడదు. ఆయన శ్రమలలో పాలిభాగం కావాలి పిల్ల. ఇది భౌతిక ఔషధ కాలం అని కొందరంటే, ఈ మండల కాలం అంతా కూడా ఆధ్యాత్మిక ఔషధ కాలం. చాలా మంచిది, బాడీ ఫిట్గా ఉంటుంది, బాడీ ఆరోగ్యకరంగా ఉంటుంది అంటున్నారు. కానీ ప్రేయర్ చేస్తున్నామా? జోయల్ భక్తుడి ద్వారా చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖంతో నా దగ్గరికి రండి, నేను కనికరిస్తానని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడైనను, స్టిల్. ఈ మాట అర్థం చేసుకోండి పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఇదేదో సాంప్రదాయ పాఠశాల కాదండి. కొందరికి సాంప్రదాయ పాఠశాల, కానీ ఇదేంటో తెలుసండి పిల్లలు, ప్రార్థన పాఠశాల అని తెలుసుకోవాలి. లెంట్ కేవలం 40 దినాలకు పరిమితం కాదండి. 365 రోజులు కూడా ప్రభు యొక్క శ్రమలలో మన పాలిభాగస్తులం కావాలి. దేనికైనా సిద్ధమన్నట్లుగా. అంటే ఎందుకండి? మన రక్షణ కొరకై ప్రభువు సిలువలో పొందినటువంటి అనుభవించినటువంటి ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకుంటాం కాదు, పాలిభాగస్తులం కావటం కోసం. ఇప్పటికీ మించిపోయింది లేదు. మనఃపూర్వకంగా దేవుని దగ్గరికి రావాలి. మనం దేవుని దగ్గరికి మనఃపూర్వకంగా, కేవలము ఈ 40 రోజులకు వెళదాంలే, రోజుకు 1 గంట వెళదాంలే, రోజుకు 1 గంట ఉందాంలే ఉపవాసం, నీళ్లు దాక్కుండా ఉందాంలే అనేటువంటి విషయం కాదు. నువ్వు హార్ట్ఫుల్గా దేవుని సన్నిధిలో సాష్టాంగపడు. నీ జీవితాన్ని ఒకసారి చెక్ చేసుకో. ఎలా ఉన్నావో ఒకసారి అర్థమవుతుంది నీకు. ప్రేమతో మనవి చేస్తున్నాను పిల్లరా, ఒకవేళ ప్రారంభిస్తే ఉపవాసాలు ప్రారంభించండి, మంచిదే.
అయితే నేను నీవుగా దేవుని సన్నిధిలో చెక్ చేసుకో, సద్విమర్శ చేసుకో, సరిచేసుకో. నా కొరకు పడిన ఆ శ్రమలు ప్రభువా, నేను ఏమాత్రం శ్రమల ప్రభువా, నీ శ్రమలను తలపోసుకుంటూ నేను నీ కోసం నీ శ్రమలలో పాలిభాగస్సులను అవుతానని మనం ఈ క్షణమే తీర్మానించుకుందాము గాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ ఐస్, లెట్ us pray. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు. మమ్మల్ని ప్రేమించి మరొక అవకాశం మాకు ఇస్తూ ఉన్నావు. మా జీవితాలు నీ సన్నిధిలో బాహాటంగా కనబడుతూ ఉన్నాయి. మేము పూర్తిగా నీ పాదముల చెంత ప్రణమిల్లి పశ్చాత్తాపడి దాని ఫలితం పొందుకునే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట వేడుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.